డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడెకుర్రు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 11 రకముల సర్వీసులు ఉచితంగా నిర్వహిస్తున్నారు। ఈ కార్యక్రమం సర్పంచ్ కుడుపూడి రామలక్ష్మి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మరియు కొత్తపేట జేసీఎస్ మండల కన్వీనర్ మార్గాన గంగాధర్, జెడ్పీటీసీ గుడపాటి రమాదేవి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు। ఇచ్చే సర్టిఫికేట్లు ఈ రోజు ఈ క్యాంప్లో ఫ్రీగా ఇస్తారు। ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, కుల ధృవీకరణ పత్రం కానీ, మరణ ధృవీకరణ పత్రం మొత్తం 11 రకాల రేషన్ కార్డులు కానీ 11 రకాలు మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ పెడతాం జరిగింది। దాంట్లో ఉన్నవన్నీ కూడా ఈ ఒక్కరోజు 7 రోజుల మంది చేసుకున్న కార్యక్రమం వాలంటీర్లు రాసిచ్చి ఈరోజు ఫ్రీగా ఇస్తారు సర్టిఫికేట్లు। రేపు నుంచి మళ్ళీ కావాలంటే మీరు సచివాలయానికి వెళ్తే దాని ఫీజు ఉంటుంది 50 రూపాయలు 100 రూపాయలు, అది మళ్ళీ కట్టుకోవాలి। ఈ ఒక్కరోజుకే మీరు ఈ వారం రోజుల మంది వాలంటీర్లు రాసిందే ఈ ఒక్కరోజు 1000 సర్టిఫికేట్లు అన్నారు। 1000 సర్టిఫికేట్లు కూడా ఈరోజు ఇక్కడ సర్టిఫికేట్లు ఇస్తాం। తహసీల్దార్ గారు, ఎండిఓ గారు ఇక్కడ సాయంత్రం ఇక్కడ ఉంటారు। ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్లు ఇక్కడ ఇచ్చి వెళ్తారు। ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు। దానికి అనుగుణంగానే ఈ స్కీములన్నీ మీకు అందుతున్నాయి। మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి, ఏదొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సర్పంచ్ గారు కష్టపడినా, మేము కష్టపడినా, జడ్పీసీ గారు కష్టపడినా, ఆఫీసర్లు కష్టపడినా, వాలంటీర్లు కష్టపడినా మీరందరూ బాగుండాలండి। తద్వారా మా జగన్రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కష్టపడినా, జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్ పెట్టినా మీరందరూ ఇచ్చిన ప్రభుత్వం పైన ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తద్వారా మీకు ఇన్ని స్కీములు వస్తున్నాయి। రాష్ట్రంలో 2,23,000 కోట్ల రూపాయలు ఈ అకౌంట్లో యాప్సం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు। 2,23,000 కోట్లు 4 సంవత్సరాలు వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు। రాబోయే రోజులు ఇంకేంటి చేస్తాడని ఆలోచించుకోవాలి తప్ప మనం ఈయన ఏది ఇచ్చాడుగా తినేసి పక్కడు ఇంకొకటి అవడం వస్తే ఇంకా బాగా చేస్తాడేమో అని అనుకుంటే చేసినోడు గుర్తింపు ఇవ్వకపోతే చేయనోడు ఇప్పటికి ఇవ్వడం। ఇంత చేసాడు వీడికి, ఇంత చేసాడు 2,00,000 కోట్ల రూపాయలు ఈ ప్రజలకు ఇస్తే వీళ్ళకి న్యాయం జరగలేదు, మనం వచ్చి మాత్రం ఇంకెంత చేస్తే ఉపకారం చేస్తే మనకి తుదిరిపోతాను రాబోయే కూడా ఎవడు చేయడు। అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ 2,23,000 కోట్లు ఇప్పుడు 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా